వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేయంగానే ఇటువంటి టాపిక్స్ గురించి మాట్లాడటం ఒక విధంగా బాధాకరంగా ఉన్నా గానీ, గత చరిత్ర మనము వైసీపీది చూస్తే వారు ఏది చేసినా గానీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ గత 2-3 రోజుల్లో ఎటువంటి రియాక్షన్ ప్రజల నుంచి వచ్చింది, ఎటువంటి ఆ, ఆ, కోపము మహిళల్లో ఉంది మనం చూస్తుంటే కూడా వాళ్ళకి ఏ విధంగా పట్టినట్టు అనిపించలేదు. వాళ్ళు వైసీపీకి సంబంధించిన లీడర్లు ప్రెస్ మీడియా ముందుకు రావటము, డిబేట్స్ లోకి వచ్చి దాన్ని సమర్థించుకునే విధంగానే ముందుకు పోతున్నారు. అసలు టాపిక్ అది తప్ప కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి ఆ వయసులో ఉండే ఆయన అరెస్ట్ చేయడం కరెక్టా, లేకపోతే ఇదే టైప్ ఆఫ్ మాటలు గతంలో కూడా సోషల్ మీడియా సమర్థించుకునే విధంగా ముందుకు పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా పక్కా ప్రణాళికతో ఒక కుట్రతో ఒకటి ఆ ప్రాంతం పైన, రెండోది మహిళల మీద వాళ్ళకు ఉండే ఒక చిన్న చూపు ఏంది అని చెప్పి మరొకసారి ఇప్పుడు మనకు రుజువు అవడం జరిగింది. కుట్ర రాజకీయము వీళ్ళకేం కొత్త కాదండి. వాళ్ళ ప్రభుత్వం స్టార్ట్ అయిన రోజు నుంచే ఎట్లా మన ప్రజావేదికను కూల్చినారో అక్కడి నుంచి మీరు చూస్తుండండి ఒక్కొక్క వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చినారో. శాసన వ్యవస్థలో, అసెంబ్లీలో కనీసము ఏదన్నా చర్చించి ఏదన్నా చేసిన ఉందా వాళ్ళది? గతంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకోవటము, మమ్మల్ని తిడతాం తప్ప ఏమి చేయలేదు. కౌన్సిల్లో అమరావతి 3 క్యాపిటల్ బిల్ గురించి తప్పు అని చెప్పి మేమంటే ఆ కౌన్సిల్ నే రద్దు చేస్తామని చెప్పి శాసన వ్యవస్థనే నిర్వీర్యం చేసి, అదే అప్పుడు మీకు బలం ఉండేది కదా, అప్పుడు మీకు బలం ఉంది కదా, సో దాన్ని రద్దు చేయాలనుకున్నారు. ఎస్, మీడియాని చూడండి. గతంలో మిమ్మల్ని కనీసం అసెంబ్లీ లోపలికి రానియకుండా మీ ఛానల్ ని ఏ విధంగా అడ్డుకున్నారు, అవును, తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టినారు. అదే అంటే ఒకటి దీపక్ రెడ్డి గారు కాదు, ఇప్పుడు మనం బంట్రోతుల రకంగా అప్పుడు తయారు చేశారు. అవును అండి, ఒకటి ప్రజాస్వామ్యము ఒక ప్రజాస్వామ్య పరంగా అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ, సరే ప్రభుత్వంలోకి వచ్చింది, అభివృద్ధి ఇవేం లేవు అంటే అప్పటికే ఒక ఎజెండా ఉంటుంది కాబట్టి ఒక నియంత పాలన, ఒక నిరంకుశత్వ పాలన, ఇదే పందాలు వెళ్ళారు. సరే వెళ్ళారు అధికారంలో ఉన్నప్పుడు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు గమనించుకుంటూ ఉన్నారో లేదో తెలియదు, కానీ మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఇంత పెద్ద కుట్రలకు తెరదీసి, అంటే తమ మీడియా ద్వారా చర్చల ద్వారా కుట్రలు తెరదీయాలి, బయట కార్యక్రమాల ద్వారా కుట్రలు తెరదీయాలి, అంటే ఎక్కడ ఒక పాస్టర్ ఉదంతంతో ఒక మతం యాంగిల్ తీసుకుని రావాలి, తర్వాత అమరావతితో ఒక ప్రాంతం యాంగిల్ తీసుకురావాలి, ఈ తెనాలి మన జరిగిన దాంతో ఒక దళిత కార్డు తీసుకుని రావాలి. సో ఇలా కులము, మతము, ప్రాంతం అన్ని రకాలుగా తీసుకొచ్చి ఒక అన్రెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని క్రియేట్ చేయాలి అనే ఒక అతి దారుణమైన లోతైన కుట్రని ఎందుకు సాగనిస్తున్నారు, ఎందుకు అవకాశం ఇస్తున్నారు? అంటే ఇది బ్రేక్ఫాస్ట్ షో దీపక్ రెడ్డి గారిని ఇందాక చెప్పినట్టుగా ఆవేళ డిబేట్లో న్యాయమూర్తులు న్యాయస్థానాల మీద చర్చ మొదలుపెట్టారు. అసలు వాళ్ళు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు, జడ్జిమెంట్ అని. యాక్చువల్గా అది కూడా సరిగ్గా చూసుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లాగే వస్తుంది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్కు బదిలైన ఇంకా విధుల్లో చేరిన ఒక న్యాయమూర్తి 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదని నా కుమార్తె ఎక్కడో చదువుకుంటూ నా కుమార్తెని అడిగితే ఆమె చెప్పలేకపోతే వాళ్ళు కొంచెం హేళన చేశారు. ఆయన మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు, ఇప్పటికీ ఏపీకి రాజధాని లేదు, ఆయన ఏం చేస్తాడు? ఇవి ఎవరు? ఈ మురికి మాటలు మాట్లాడిన కృష్ణరాజు కామెంట్స్. అంటే చూడండి ఎక్కడ మొదలుపెట్టారు, దీన్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నారు. ఆ తర్వాత అమరావతి అసలు ఏమిటి, దాని చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనే దాని మీదకి వచ్చారు. అంటే క్లియర్గా అమరావతి మీద వాళ్ళ నోట్లో, వాళ్ళ ఒంట్లోని విషం కాదు, బకెట్లతో తెచ్చుకున్న విషం కూడా కక్కడానికి సిద్ధమై వచ్చారు. అంటే ప్రజలంటే వీళ్ళకి ప్రేమ లేదండి దీపక్ రెడ్డి గారు, అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్రజలంటే ప్రేమ లేదు. ఏదన్నా ఉంది గతంలో బటన్లోకి అయ్యో ఇలా చేశారు ఏంటంటే అదంతా యాక్టింగే, డ్రామాలో భాగమే. వ్యవస్థలంటే గౌరవం లేదు. ఇది ఇప్పుడు నేను చెప్పింది న్యాయమూర్తులు న్యాయస్థానాల పట్ల చేసిన వ్యాఖ్యలు. సరే, న్యాయస్థానాలు అంటే లెక్కలేదు అనుకోండి, ప్రజాస్వామ్యం అంటే విలువే లేదు. మరి అట్లాంటి వాళ్ళతో మీరు రాజకీయం చేస్తున్నారు ఎట్లా? మీకు దీంతో ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా మీకు చెప్తానండి. నిన్న కొమ్మినేని గారిని కోర్టుకు తీసుకుపోయినప్పుడు కోర్టు లోపల జరిగిన ఇన్సిడెంట్ మాకేం సంబంధం లేదు, మొత్తం కృష్ణరాజు ఇది తప్పు అని చెప్పి ఆయన మీద దోసేసి ఈయన తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది.
సో ఇప్పుడు మనకి ఏం అర్థం అవుతా ఉందంటే వైఎస్ఆర్ పార్టీకి ఇస్తారు స్క్రీన్ అండ్ ఇట్లా చేయండి, ప్లే ఇట్లా చేయండి అని. ఆ ప్లే ప్రకారం ఎవరు పోయినా, ఆఫీసర్లు చేస్తే ఆఫీసర్లు జైలుకి పోయినారు, రాజకీయ నాయకులు చేస్తే వాళ్ళు జైలుకి పోయినారు. ఇప్పుడు అనలిస్ట్ అని వచ్చి దాంతో ఒక పాట అయితే వాళ్ళు జైలుకు పోతారు. సో అటువంటి కుట్రల్లో పడకూడదు అని మాత్రము ఇది ఒక హెచ్చరిక రకంగా తీసుకోవాలి లేదు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈ ఇంత ఇంటెన్సిటీ ఈ ఇష్యూ పైన వచ్చింది అని చెప్పి నేషనల్ ఉమెన్ కౌన్సిలే దీన్ని కాగ్నిసెన్స్ లోకి తీసుకొని నెక్స్ట్ విత్ ఇన్ డే ఆర్ టూ మాకు ఒక డీటెయిల్ రిపోర్ట్ కావాలా అని అన్నారు. అంటే ఇది కేవలం ఒక రాష్ట్రం ఇష్యూయే కాదు, అవును. యావత్ మహిళా లోకానికి ఇది ఒక అవమానం రకంగా భావించి ఇంత ఇంటెన్సిటీ ఈ ఇష్యూ పైకి వస్తే సజ్జల అండ్ వాళ్ళ లీడర్స్ ఈ రోజు ఏ విధంగా కామెంట్స్ చేస్తూ ఉండరు, ఏ విధంగా దీన్ని నాన్ సీరియస్ గా తీసుకుంటుండారో మనం ఒకసారి గమనించాలి. కాదండి, ఎక్కడ సరే పశ్చాత్తాపం ఇలాంటి పెద్ద మాటలు కానీ ఎక్కడ తేలుకుట్టినట్టు లేకపోతే ఏదో బాధ అదేమీ లేదు. తిరిగి లోకేష్ గారి మీద, మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద, మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ట్వీట్లు పెడతాడేంటి నా జగన్ గారు? నాకు ఆశ్చర్యం, మీకు ఇంకో పెద్ద ఆశ్చర్యం ఏంటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కొమ్మినేనికి వయసు ఎక్కువైందో ఏందో ఆయన గురించి ఒక మాట మాట్లాడినాడు కదా, ఎందుకు కనీసం ఒకసారి కూడా అపాలజీ ఎందుకు చెప్పలేదండి? అదే టైంలో ఒక మాట చెప్పుండొచ్చు కదా, ఇది తప్పు అని చెప్పి ఖండించుండొచ్చు కదా. అంటే దయచేసి ప్రజలు కూడా దీన్ని గమనించాలా అని చెప్పి. ఇప్పుడు మహిళల దగ్గర నుంచి ఆ సాక్షి పేపర్ ఓనర్ భారతి గారు వారు క్షమాపణ కోరాలా అని అంటే ఒక్క మాట వచ్చి ఇది మేము తప్పు, మేము ఖండిస్తున్నాము అని చెప్పి చెప్పేదానికి ఇంత సెన్సిటివ్ ఇష్యూ అయ్యి ఇంత బాధపడుతుంటే కూడా ఒక మాట కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండారు అని అంటే దాని వెనకాల అర్థమైంది ఒకసారి గమనించాను. నిన్న షర్మిల గారు వచ్చి డైరెక్ట్ గా చెప్పినారు కదా, అక్క చెల్లెమ్మలు అంటారు, ఇంట్లో వాళ్ళకే నువ్వు గౌరవం ఇవ్వలేదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడన్నా ఒక మాట చెప్పాల్సింది వాళ్ళ మీద ఉందా లేదా? గత చరిత్ర చూస్తే మాత్రము క్లియర్ గా భువనేశ్వరి గారిని ఏ విధంగా మాట్లాడినారో మనం చూసాము. అనిత గారు మన టీడీపీకి సంబంధించిన లీడర్లందరినీ ఏ విధంగా కళ్ళల్లో నీళ్లు తెచ్చే విధంగా వీళ్ళు గతంలో చేసినారో మనం చూసాము. మహిళల్ని ఇడిచిపెట్టండి, నేను తెలియని నెంబర్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎత్తుకుంటే అటు సైడ్ నుంచి బూతులు తిట్టేవాళ్ళు. ఆ ఫోన్స్ అన్నీ ఇప్పుడు ఎందుకు రావటం లేదు అంటే కేవలము ఇట్ వాజ్ స్పాన్సర్డ్ బై వైసీపీ పార్టీ. ఆ టైంలో కేసులు కావు ఏం కావు చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి చేయించినారు అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి మొన్న వెన్నుపోటు దినం అని చెప్పి చేశాడు, వాళ్ళందరినీ రోడ్డు మీదకి రమ్మన్నారు. ఆయన ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఎందుకంటే ప్రజలు సూటిగా ప్రశ్నిస్తారు, మేము గెలిపించిన ప్రభుత్వాన్ని నువ్వు వెన్నుపోటు అని చెప్పి నువ్వు ఈ రాజకీయ నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి అడుగుతారని చెప్పి ఆయన మాత్రం పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ పార్టీ వాళ్ళని మాత్రము చేయమని చెప్పినారు. ఇప్పుడు తమాషా ఏంటంటే కొత్తగా నిన్న మళ్ళా రోజక్క దిగింది. రోజక్క వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంది. యాక్చువల్ గా ఎలక్షన్స్ అయిపోగానే ఇంకా మనం ఈ రాష్ట్రంలో ఉండము, ఈ వైసీపీ పార్టీ సంగతి క్లోజ్ అయిపోద్ది అని ఆ పెట్టి బేడ చదువుకొని తమిళనాడుకి సెల్వమణి గారితో పాటు వెళ్ళిపోయిన మనిషి అక్కడ వాళ్ళు తట్టుకోలేక ఆమె అమ్మ నువ్వు ఈడ మేము నిన్ను తట్టుకోలేవు నువ్వు పో అంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేదో మళ్ళీ ఫ్రెష్ గా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తుంది. ఆ మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ ఇష్యూ ఏంది, వాళ్ళు మాట్లాడేది ఏంది? ఇది చాలా బాధాకరం అండి. ఎందుకంటే రాజకీయాల్లో మనము ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి, ఏం మంచి చేస్తామని చెప్పి మాట్లాడాలి. కానీ ఎంతసేపు ఇటువంటి కుట్రలు, ఇటువంటి నీచ రాజకీయాలు, ఇటువంటి అంటే ఒక స్థాయి తక్కువ వాటి గురించి మాట్లాడే పరిస్థితి